ఫ్రెండ్స్, ఈ బ్రదర్ ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి. నిజాలు కూడా గ్రహించాలి మనం. ఒకసారి వీడియో వినండి. గవర్నమెంట్ జాబ్ల వల్ల యువత జీవితం ఎలా నాశనం అవుతుందో చెప్తాను చూడండి. చాలామంది మీకు యూట్యూబ్లో వాట్సాప్ స్టేటస్లు, ఇన్స్టాగ్రామ్ స్టేటస్లు, యూనిఫామ్లో కారులు దిగుతున్నట్టు ఐపీఎస్లుగా, ఐఏఎస్లుగా మోటివేషన్లు, రీల్స్ ఇవి పెడతా ఉంటారు. కానీ రియాలిటీ ఏంటంటే, ఇలా ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ఒక 100 మంది ప్రిపేర్ అయ్యారు అనుకుందాం అనుకోండి, దాంట్లో ఒక్కరు కూడా ఇలా సక్సెస్ అవ్వరు అనమాట. మన గవర్నమెంట్ జాబ్లో సక్సెస్ రేట్ ఎంతంటే 0.02%. అంటే చాలా 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 తక్కువ. అంటే ఒక 100 మందిలో జాబ్ ఒక్కరికి కూడా రాదనమాట. అంత టఫ్ కాంపిటీషన్ గవర్నమెంట్ జాబ్స్లో. కానీ మీకు ఈ రియాలిటీ ఎవరు చెప్పరు. ఈ యూట్యూబ్లో కూడా అన్ని వీడియోస్ ఎలా ఉంటాయి, గవర్నమెంట్ జాబ్ మోటివేషన్, గవర్నమెంట్ జాబ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటారు. కానీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకేం చెప్దాం అనుకుంటున్నానంటే, గవర్నమెంట్ జాబ్స్ వల్ల యువత జీవితం ఎలా నాశనం అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల నాశనం అవుతుంది, లేకపోతే ఏదైనా లవ్ల వల్ల నాశనం అవుతుంది అనుకుంటారు. గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అనేది కూడా ఒక వ్యసనమే. దీనివల్ల మీకు లైఫ్ ఎలా నాశనం అవుతుంది అనేది ఎవరు మీకు చెప్పరు. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారు, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడం అంటే మంచిదే కదా, వాడి కెరీర్ రేపు ఏదైనా మంచి జాబ్ వస్తే మంచి హై రేంజ్కి వెళ్ళద్ది, ఇలా ఆలోచించి దీన్ని ఎవరు అసలు ఒక చెడ్డదిగా ఫీల్ అవ్వరు అనమాట. కానీ గవర్నమెంట్ జాబ్ వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే, ఏం నష్టం వస్తుందంటే, ఒక యాస్పిరెంట్ అనేవాడు బీటెక్ కంప్లీట్ అయ్యో, డిగ్రీ కంప్లీట్ అయ్యో, ఇయర్ల తరబడి ఈ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవడం వల్ల వయసు అయిపోతుంది అనమాట. ఎంత 30 years వచ్చేదాకా ప్రిపేర్ అవుతా ఉంటారు. 30 years అంటే మీకు అన్నేళ్ళు ఎందుకు ప్రిపేర్ అవుతారని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు 30 years అంటే నేను ఒక స్టేట్ ఎగ్జాంపులే చెప్తా చూడండి. స్టేట్ ఎగ్జాంపులే, మీరు ఒక 21 yearsకి అట్లా బీటెక్ కంప్లీట్ చేసుకొని 21 years కంప్లీట్ చేసుకున్నారు. బయటకు వచ్చాక ఒక ఎస్ఐ నోటిఫికేషన్ రాయడానికి స్టేట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక స్టేట్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయడానికి మీకు మినిమం మీరు 21కి బయటకు వస్తే ఒక నోటిఫికేషన్ మీరు అటెంప్ట్ చేయడానికి 3 years, అంటే మీ ఏజ్ 25 వచ్చేలాగే వస్తుంది అనమాట. లక్కుండి మీ జాబ్ వస్తే మంచిదే, 3 years 4 years సేపటికి మీరు ఆ జాబ్లో వెళ్ళిపోతారు, ఎస్ఐ కానిస్టేబుల్గా అయిపోతారు. లేదు, నెక్స్ట్ నోటిఫికేషన్ వెయిట్ చేయాలంటే మళ్ళీ 4 years. ఇప్పుడు మన లాస్ట్ నోటిఫికేషన్సే చూసుకుందాం. తెలంగాణ కానీ ఏపీ కానీ లాస్ట్ టైం ఎప్పుడు పడ్డాయి? 2018లో పడ్డాయి, తర్వాత 2022లో పడ్డాయి, ఇప్పుడు 2025. ఇప్పుడు కూడా మనకు నోటిఫికేషన్స్ లేవు. ఇది ఒక ఎస్ఐ కానిస్టేబులే కాదు, స్టేట్లో జరిగే ప్రతి ఎగ్జామ్ ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్స్ని బట్టి వీళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చేది, బడ్జెట్ని బట్టి వీళ్ళు నోటిఫికేషన్స్ ఇచ్చేది అనేది ఉంటుంది అనమాట. కాకపోతే మన యాస్పిరెంట్స్ ఎలా ఉంటారంటే, ఈ నోటిఫికేషన్లో కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్లో కొట్టాలి అని ఏ జాబులు చేయకుండా, ఏ ప్రైవేట్ జాబులు చేయకుండా, ఇంక ఈ పేరెంట్స్ ఇచ్చే డబ్బులు తీసుకొని వీటి కోసమే రేపైనా నెక్స్ట్ నోటిఫికేషన్లో కొడతాను అని చెప్పి ప్రిపేర్ అవుతూ ఉంటారు అనమాట. సరే, ఒక నోటిఫికేషన్ మిస్ అయింది, నెక్స్ట్ నోటిఫికేషన్లో నువ్వు కొడతావా అంటే ఎంతమంది కొడతారు? మన గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చేది ఎన్ని? మనం 5 లక్షల 6 లక్షల మంది రాస్తుంటే స్టేట్లో ఎస్ఐ. థ్యాంక్ యూ.